వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. మీకు చెప్పినట్టుగానే మేలో కాయ కోసి అమ్ముతున్నానండి. ఇవి వచ్చేసి రాజమండ్రికి వెళుతున్నాయి, ఇంకా ఉన్నాయండి. ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయింది కోత. ఎలాగైతే మీకు చెప్పాను మేలో కాయ కోస్తాను అని, అలాగే జరిగింది. చెప్పిన తర్వాత చేయాలి కదండి. ఫ్లవర్స్ కూడా భారీ హెవీగా ఉన్నాయండి. నైట్ వర్షం వచ్చింది, లోపల పోలేకపోతున్నాను. ఇలాంటి ఫ్లవర్ చాలా ఉన్నాయి. బడ్డింగ్ వచ్చిందండి, అది చెప్పకూడదు, అలా వచ్చింది. ఐ కాంట్ బిలీవ్. మీకు చెప్పినట్లుగానే క్లేను స్ప్రే చేయలేదు, ఆ క్లే జోలికి వెళ్ళలేదు. చూడండి, చెప్పానా మీకు ఇంకోటి, మీకు గడ్డి కనపడదు అని. కనిపిస్తుందా? కనిపించదు. నేను లోపలికి పోలేకపోతున్నాను, అయినా పోతా. మీకు గిడ్డి ఎక్కడా కనపడదు. ఇంకా న్యూట్రిషన్స్ ఇవ్వలేదండి ఇంకా సరిగ్గా. అలాంటివి ఒక్కో ½ కేజీ పైన వచ్చింది బర్డ్స్. ఇలాంటివి తోటంతా భారీగా ఉన్నాయి. ఇలాంటి బర్డ్స్, ఇలాంటి కోత కోసేది ఈ మంత్ ఎండింగ్ పడతాయండి. ఇవి మీకు కాలు చూపించాను కదా, జస్ట్ అది ఏప్రిల్లో వచ్చినవి. ఇలా ఫ్లవర్ ఉందో. బడ్డింగ్ మాత్రం చెప్పకూడదు, చూపిస్తా ఎలా వచ్చిండేది. ఇలాంటి బర్డ్స్ అన్నీ కొమ్మకు వచ్చాయండి. స్టెమ్కి అటు సైడు ఇటు సైడు, అటు సైడు ఇటు సైడు, రెండు సైడ్లు. చాలా హెవీగా ఉందండి. ఇలాంటివి మన దాంట్లో ఒక 2 tons వరకు తెగచ్చండి. మే ఎండింగ్లో, అంటే జూన్ ఫస్ట్ వీక్లో పెడతాయండి. మైన్ నాకు స్ప్రింక్లర్ పనిచేసాయండి బాగా. అట్లే కొట్టకపోవడానికి కారణం రీజన్ అదే. చెప్పినట్టుగా నేను మాట నిలబెట్టుకున్నాను అండి. మేలో కాయ తెంపుతా అని, అలాగే తెంపాను. హెవీ బర్డ్స్ వచ్చాయండి. దేవుడి దయ, మనం చేసిన కష్టం, అంతేనండి. లోపల పోయే కొద్దీ ఎక్కువ ఇలా చాలా అయిపోతుందండి. ఇది చాలా నానిపోయింది. అదిగా నిన్ననే టిల్లర్ కొట్టాను నేను, అందుకని ఇంకా దిగబడుతుంది. అందుకని లోపల పోలేకపోతున్నాను. బర్డ్స్ అంటే మామూలుగా కావండి. ఇది వచ్చేసి తైవాన్ పింక్ అండి, నాటు పింక్. అందుకే ఈ రిజల్ట్. జైను అని పెట్టినారు. ఎక్కడుందో జైను, ఆ దేవునికే తెలియాలి, ఆ చెప్పిన వాళ్ళకి తెలియాలి. జైన్ మీద బండవాడ. జైన్లో ఆ రకాలు ఉన్నాయి, జైన్లో ఈ రకాలు ఉన్నాయి, జైన్లో ఇన్ని వస్తాయి, జైన్లో అన్ని వస్తాయి. నెక్క జైన్ గుద్దంగా దెంగుతారా మీరు జైన్ అని చెప్పి. సారీ ఫర్ ద వల్గర్ లాంగ్వేజ్. ఆ జైన్ చెప్పినోడికి తెలియాలి జైన్ ఎక్కడుందో. చూడండి, ఇది జస్ట్ 7 months ప్లాంట్. ఇది మన తోట ప్లాంటే. ఇది ఎలా బర్డ్స్ వచ్చాయి చూడండి. జస్ట్ 7 months ప్లాంట్ ఇది, మన తోటలోదే. ఎలా వచ్చాయి చూడండి. ఇలా ఉండాలి ప్లాంట్స్. బర్డ్స్ మామూలుగా లేవు, కాయలు మామూలుగా లేవు. సరే, ఓకే అండి. కాయలు ప్యాక్ చేస్తున్నాను. మేబీ ఒక 40 kgs అవుతాయండి. అన్నీ 50 kgs దాకా అయ్యాయి, 50 kg దాకా అయ్యాయండి. అది ఫస్ట్ కొంట కాబట్టి పర్లేదు. సైజులు ఎక్సలెంట్ అండి. సైజులు చాలా బాగా వచ్చాయి. ఒక్కోటి ½ kg, 450, 550 అలా ఉన్నాయండి. అంటే చిన్నవి లేవని చెప్పట్లే, చిన్నవి కూడా ఉన్నాయి. బట్ మెజారిటీ పెద్దవే ఉన్నాయి ఎక్కువ, అందుకని చెప్పుకుంటున్నాను. ఇవి వచ్చేసి 2 kgs, 5 కాయలు వచ్చాయి చూడండి. 2 kg 5 కాయలు వచ్చాయి. ఈ సైజులు ఉంటాయండి ఇప్పుడు. ఓకేనండి, మళ్ళీ కలుద్దాము. మీకు పంట కోసిన వాళ్ళు చూపిస్తూనే ఉంటాయండి. లాస్ట్ ఇయర్ నేను కోసినట్టు నమ్మట్లేదు మీరు. ఇయర్ మీకు ప్రాపర్గా చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.